గడిచిన 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో అధికారం చేసినటువంటి పార్టీ చేసుకున్నటువంటి దురాచారాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నాయకులు చేసినటువంటి పనితీరు చూస్తే ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రకంగా ఉండే కదా సోదరులుగా ఆలోచన చేయండి. ఎన్నికల ముందు చాలా గొప్పగా హామీలు ఇచ్చారు. 143 హామీలు ఇచ్చి ఆ 143 కంటే కూడా అత్యధిక ప్రాధాన్యత సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూశారు. ఇటీవల కాలంలో ఒక నెలన్నర కిందట అనంతపురంలో ఒక సభ పెట్టుకొని చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేటువంటి ప్రచారం చేస్తున్నాడు. ఈ ఫోటోగ్రాఫ్ అందరూ చూశారు కదా పేపర్లో. నేను అడుగుతున్నాను, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక్కటే ఒకటి అడుగుతున్నాను. మీరు ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ ఒక్కసారి మీరు ఎదురు చేసుకోండి, ఆ యొక్క కాంప్లీట్ వస్తాను తీసుకోండి. సూపర్ సిక్స్ లో ప్రధానమైనటువంటి హామీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయలు నెల ప్రకారం 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. ఏమన్నా మీ వాడల్లో కానీ మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా ఏ మహిళకైనా ఒక రాగి వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. రాగా మరి ఈ సిగ్గు లేని ముఖ్యమంత్రి మరి అటువంటి ప్రధానమైనటువంటి హామీలను మర్చిపోయి సూపర్ హిట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారే, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉండే అని చెప్పి నేను అడుగుతున్నాను. దాంట్లో రెండో హామీ ఏంటంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తాము. ఉద్యోగం ఇప్పించకుండా ఉంటే నెలకు 3,000 రూపాయలు వాళ్ళు నిరుద్యోగం గుర్తిస్తారని చెప్పాడు. ఏం చదువుతారు? ఎవరైనా నిరుద్యోగులు ఉంటే మీ అందరికీ ఎవరికైనా జాబ్ వచ్చాయా? ఏమైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు ధైర్యంగా వచ్చి గ్రామంలో ఒకరికైనా ఉద్యోగం చూపిస్తారా? ఉద్యోగంలో వ్యక్తులకు ఎవరికైనా ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వచ్చినట్టు మీరు చూపిస్తారా అని నేను అడుగుతున్నాను. మరి సిగ్గు లేకుండా నువ్వు కూర్చొని